హలో గైస్! మా పిన్నయితే నాకిష్టమైన గులాబీ పువ్వులు చేస్తుంది. మరి మీరు వీటిని ఏమంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పిన్నయితే ఏ మెజర్‌మెంట్స్‌తో చేస్తుందో నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఒక గ్లాస్ బియ్య పిండి తీసుకుంటే అదే గ్లాస్‌తో మైదా పిండి ఇంకా పంచదార తీసుకొని 3 మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్, యాలకుల పొడి వేసి వాటర్ వేసి కలుపుకోవాలి. మనము కలుపుకున్న పిండిని కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే షుగర్ కూడా కరగాలి కాబట్టి. ఇంకా నేను కనిపించే ఈ చిన్న వీడియో క్లిప్ అయితే మన ఖుషి తల్లే తీస్తుందనమాట. చాలా బాగా తీస్తుంది కదా! మా హస్బెండ్ కంటే ఖుషి తలే చాలా బెటర్ అనమాట. చాలా బాగా తీస్తుంది. ఇంకా అన్నయ్య వాళ్ళకి రీసెంట్ గానే మ్యారేజ్ అయింది కదా! ఇంకా వీళ్ళు వచ్చారనమాట మన ఇంటికి దండలు కలెక్ట్ చేసుకోవడానికి. ఇంకా పెళ్లి దండలతో పాటు బియ్యము ఇంకా డబ్బులు కూడా ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. ఇంకా ఆ దండల్ని సింహాచలం తీసుకెళ్లి వాటర్ లో ఎక్కడో కలుపుతారంట. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. ఇంకా వాళ్ళకి అవి ఇచ్చేసిన తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా మనమైతే గులాబీ పువ్వులు అయితే చేసేస్తున్నాము. ముందుగా మనం గులాబీ పువ్వులు చేసేవి ఉన్నాయి కదా, వాటిని మనం బాగా మరిగే నూనెలో అయితే కొంచెం సేపు ఉంచాలి. తర్వాత పిండిలో ముంచి నూనెలో వేసిన 2 మినిట్స్ కి మనం పుల్లతో ఇలాగా తీసుకోవాలి. ఇంకా 2 సైడ్స్ వేగిన తర్వాత తీసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.